రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు చెప్పినట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయ తెలిపారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో 200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారని పేర్కొన్నారు. పొగాకు రైతులు ట్రేడర్లతో సీఎం సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, కొట్టుపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోలు కంపెనీలు మానవీయ కోణంలో రైతులు సహకరించారని సీఎం సూచించారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలు తావుండకూడదని స్పష్టం చేశారు. రైతులు మార్కెట్కు తెచ్చిన పొగాకు బళ్లను వెనక్కి పంపే పరిస్థితి ఉండకూడదని, మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పొగాకు బోర్డు పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. అలాగే పొగాకు మార్కెట్ స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు పొగాకు బోర్డు ప్రతినిధులను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు వారి కార్యాలయంలో టొబాకో బోర్డు అధికారులతోటి చైర్మన్, ఈడీ మరియు మా అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అగ్రికల్చర్ శాఖ అధికారులు, మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా గుట్టిపాటి రవి గారు, నేను, మన ఇన్ఛార్జి మంత్రి ఆనం గారు, ఎమ్మెల్యేలు జనార్దన్ గారు, అదేవిధంగా ఒక నరసింహారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, గుట్టిపాటి లక్ష్మి గారు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. 200 రూపాయలు కనిష్ట ధరకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు, అన్ని బైల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. అందరు ట్రేడర్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఆక్షన్లో పాల్గొనే విధంగా సహకరించాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పొగాకు మీద ఎలా చేయాలి నియంత్రణ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సీజన్ లో మాత్రం రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రైతు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా రైతుల పక్షాన ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నదాత మనం ఇప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇవ్వడం కావచ్చు, రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఏ పంట కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, పొగాకు రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు 2004 ముందు కావచ్చు, 2015లో కావచ్చు, పోయిన సంవత్సరం బర్లీ అప్పుడు కావచ్చు, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులందరూ కూడా ప్రభుత్వానికి టొబాకో బోర్డు సహకరించాలనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని టొబాకో బోర్డు రైతు పక్షాన ఉండాలనేది స్పష్టం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు.